ప్రైజ్ లార్డ్ అండి. ఈ వీడియో చూడండి. యేసయ్యంట చావు మెడలు విరిచేసాడంట. అది మరి మామూలుగా ఉండదు. అయితే ఈ వీడియోలో ఉన్న పంతులు గారు ఏమంటున్నారంటే, యేసయ్య అంట చావు మెడలు విరిచేశాడంట, మామూలుగా ఉండదు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. అయితే ఈయనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నా. ఆయన చావు మెడల్ని విరవడమే కాదు కానీ మరణాన్ని ప్రశ్నించాడంట. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? అయితే ఆయన చనిపోయి మరలా తిరిగి లేచిన తరువాత తన శిష్యులందరికీ మరలా ఒకసారి కనిపించి ఇప్పుడు చెప్పాడంట, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి అందరినీ నాకు శిష్యులుగా చేయండి. చూడండి, ఒక అసత్యాన్ని పట్టుకొని ఒకవేళ అది నిజంగా అబద్ధమైతే ఖండాలు దేశాలు తిరిగి ఎవరు కూడా ఆ సత్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నము చెయ్యరు. ఎందుకంటే ఒక అసత్యము ఎప్పుడు కూడా ఎక్కువ కాలం బ్రతకదు, కానీ అది సత్యం. ఆయన మరలా 40 రోజులు తన శిష్యులకి కనిపించి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా ఆయన యొక్క పునరుత్థానాన్ని జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన ఈరోజు నా హృదయంలో జన్మించాడు. ఆయన మీ హృదయంలో కూడా అంగీకరిస్తే మరలా మీ జీవితాల్లో కూడా తిరిగి జన్మించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్.